హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సరిగ్గా ఈ రోజుకి 2 వారాల ముందు డిసెంబర్ 9వ తారీఖున కేరళకు చెందిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన అజ్మల్ షరీఫ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి సూసైడ్ చేసుకున్నాడు. తను చేసే జాబ్ లో సెక్యూరిటీ లేక డిప్రెషన్ కారణంగా చనిపోయాడు. ఇది జరిగిన ఒక రోజు ముందు అంటే డిసెంబర్ 8న కోల్కతాలో 25 సంవత్సరాలున్న హిమాన్షు పుగాలియా మార్నింగ్ 8:50 రవీంద్ర సదన్ మెట్రో ట్రైన్ ముందు దూకేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో కూడా పోలీసులు హిమాన్షు ఫైనాన్షియల్ స్ట్రెస్ కారణంగానే సూసైడ్ చేసుకున్నాడని చెప్పారు. ఆ రోజుకి ఒక రోజు ముందు డిసెంబర్ 7న తండ్రి కొడుకులు ఒకే రోజు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరు కాలంలో దూకి చనిపోతే మరొకరు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో గొడవలు కారణమని పోలీసులు చెప్పారు. అదే రోజు బెంగళూరుకి సంబంధించి రాకేష్ అనే కుర్రాడు తనకు తానే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలిందేంటంటే తను ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందని అలా చేశాడు. 15th డిసెంబర్ రోజున రాజేంద్ర సింగ్ అనే 43 సంవత్సరాల ఆర్మీ మ్యాన్ తన సర్వీస్ రివాల్వర్ తో షూట్ చేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఒకవేళ మీరు గనక గూగుల్లో మ్యాన్ కమిటెడ్ సూసైడ్ ఇన్ ఇండియా అని సెర్చ్ చేస్తే కేవలం రోజుల వ్యవధిలోనే అనేక సూసైడ్ కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. వాటన్నింటికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. లైక్ ఫైనాన్షియల్ స్ట్రెస్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఫెయిల్డ్ రిలేషన్షిప్స్, ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. కారణం ఏదైనా దేశంలోని చాలా మంది మగవారు సూసైడ్ ని ఒక డెస్టినేషన్ లా ఎంచుకుంటున్నారు. ఒకసారి ది ల్యాన్సెట్ రీజనల్ హెల్త్ రిపోర్ట్ ప్రకారం సూసైడ్ డేటా చూస్తే ఇండియాలో సూసైడ్ చేసుకునే వారిలో 71% మగవారే ఉన్నారు. ఈ పర్సెంటేజ్ 2014 నుండి 2021కి 33% పెరిగిందంట. ఆడవారి కంటే మగవారు 2.5 రెట్లు ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB ప్రకారం 2014లో 42,521 మంది మహిళలు ఆత్మహత్య చేసుకుంటే 89,129 మంది మగవారు ఆత్మహత్య చేసుకున్నారు. అదే 2021లో ఆడవారు ఆత్మహత్య నెంబర్ 45,026కి చేరుకుంటే మగవారిది మాత్రం 118,879 మందికి చేరుకుంది. ఒక స్టడీ ప్రకారం ఆడవారిలో సూసైడ్ చేసుకోవాలి అనే ధోరణి కేవలం 18 నుండి 29 వయసు వారికే ఎక్కువగా అనిపిస్తుందంట. కానీ మగవారిలో ఆ సూసైడికల్ టెండెన్సీ అనేది 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే ఇక్కడ ఆలోచించాల్సినవి 2 విషయాలు. ఎందుకు ఇలా జరుగుతుంది? దీని వెనుకున్న కారణాలేంటి? మనిషిగా పుట్టిన ఎవరైనా పుట్టినప్పటి నుండి వారు ఎదిగే క్రమంలో ఎవరో ఒకరిని చూసి అన్ని నేర్చుకున్న వాళ్ళమే. అమ్మ నుండో, నాన్నుండో, అక్క నుండో, అన్నయ్య నుండో, స్కూల్లో టీచర్స్ నుండో, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ నుండో, ఇలా రకరకాలుగా మనకి లెర్నింగ్ అనేది ఉంటుంది. ఈ పేట్రియార్కియల్ సొసైటీ, పితృస్వామ్య సమాజం అంటారు కదా, సింపుల్ గా చెప్పాలి అంటే మేల్ డామినేటెడ్ సొసైటీ అన్నమాట. ఈ పేట్రియార్కియల్ సొసైటీలో మగాడు శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉండాలని చెప్తారు. పొరపాటున ఎప్పుడైనా ఒక అబ్బాయి తనకి ఏదైనా ఇబ్బంది కలిగి బాధపడితే మగాడు వేయండి, నువ్వేడడం ఏంట్రా అసహ్యంగా, ఆడింగుళ్ళ ఏడిపోయింట్రా అని హేళన చేస్తారు. ఇలాంటివే అనేక సార్లు వేరు పర్సన్స్ దగ్గర నుండి వినేసరికి నిజంగా వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుని అప్పటి నుండి ఎప్పుడైనా నిజంగా కసితీరా ఏడ్చే పరిస్థితే వచ్చినా కూడా వాడు ఏడవట్లేదు. మాస్కులానిటీ అంటే ఇలానే ఉండాలని, వాటిని క్రాస్ చేస్తే అది ఫెమినైన్ లక్షణాల్లో ఒకటని మనకి తెలియకుండానే సొసైటీ మగవారిని ట్యూన్ చేయడం స్టార్ట్ చేసింది. అలాగే ఇల్లు ఊడవడం, ఇంట్లో కూరగాయలు కట్ చేయడం, కల్లాపు చెల్లి ముగ్గు వేయడం, ఇవన్నీ కేవలం ఆడవారు మాత్రమే చేయాల్సిన పనులు అని సొసైటీ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. NCRB డేటా ప్రకారం 2014 నుండి 2021 వరకు మన చుట్టూ చూసినట్లయితే 27% మంది ఆడవాళ్లు నిరుద్యోగం వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల సూసైడ్ చేసుకుంటే అదే మగవాళ్లు ఇవే కారణాల వల్ల 48% మంది సూసైడ్ చేసుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే మగవాడే ఖచ్చితంగా సంపాదించాలని, ఇంటిల్లపాదిని వాడే చూసుకోవాలని, పెళ్ళాం పిల్లల్ని వాడే పోషించాలని ఇలాంటి స్టీరియోటైప్స్ తో విసిగించడం వల్ల ఈ స్ట్రెస్ తోనే ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది. మన దేశంలో 2014లో 15,735 రోజువారీ కూలీలు ఆత్మహత్య చేసుకుంటే అందులో 13,941 మంది మగవాళ్లే ఉన్నారు. అదే 2021లో 41,997 రోజువారీ కూలీలు ఆత్మహత్య చేసుకుంటే అందులో 37,750 మంది మగవాళ్లే ఉన్నారు. ఇలా రోజువారీ కూలీలు ఆత్మహత్యల్లో కోవిడ్ కూడా కీలక పాత్రను పోషించింది. ఆర్థిక స్థిరత్వం లేకపోవడం వల్ల కుటుంబ కలహాలు జరిగి ఎమోషనల్ స్ట్రెస్ ని అనుభవించి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆర్థిక స్థిరత్వం లేకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య వివాదాలు రావడం, కేవలం ఈ ఫెయిల్డ్ రిలేషన్షిప్స్ కారణంగానే 2014 నుండి 2021 వరకు మగవారు ఆత్మహత్యలు చేసుకునే శాతం 107% పెరిగింది. కొంతమంది సైకలాజికల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఎమోషనల్ స్ట్రెస్ వల్ల అబ్బాయిలు ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటున్నారు అని. కానీ నిజానికి మగవారి కంటే ఆడవారికే ఎమోషనల్ స్ట్రెస్ వల్ల సూసైడ్ చేసుకోవాలి అని అనిపిస్తుందంట. కానీ వాళ్ళు సూసైడ్ వరకు వెళ్లడం చాలా అరుదు. కాకపోతే మగవాళ్లే ఇలా సూసైడ్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటంటే ఇంపల్సివ్ నేచర్ ఆఫ్ మెన్. మగవాళ్లలో చాలా మంది వాళ్ళకి కోపం వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవుతారు. దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి ఆ టైంలో ఆలోచించలేరు. ముందు ఆ కోపంలో ఏదో ఒక స్టెప్ తీసేసుకుంటారు. స్వతహాగా మగవారికి సూసైడ్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఆ క్షణికావేశంలో ఆలోచన లేకుండా స్టెప్ తీసేసుకుంటారు. కొంచెం త్వరగా చావు రావాలని వైలెంట్ డెసిషన్స్ తీసుకుంటారు. అందుకని ఊరేసుకోవడం, రైల్వే ట్రాక్ మీద పడుకోవడం,
గన్తో కాల్చుకోవడం ఇలాంటివి చేస్తారు. దానివల్ల మగవారిలో సూసైడ్ వరకు వెళ్ళినా కూడా బ్రతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అదే అమ్మాయిలు స్వతహాగానే కొంచెం మృదు స్వభావాలు కాబట్టి వాళ్ళు ఇలాంటి వైలెంట్ సూసైడికల్ మెథడ్స్ ని చాలా తక్కువగా ఉపయోగిస్తారు. లైక్ స్లీపింగ్ పిల్స్ వేసుకోవడం అలాంటివి చేస్తారు. అందుకని వాళ్ళలో సూసైడ్ చేసుకున్నప్పటికీ అవి ఫెయిల్ అయ్యి వాళ్ళు బ్రతికే రేషియో కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అంతేకాకుండా సూసైడ్ చేసుకోవడానికి ఒకటి చాలా ధైర్యమైనా ఉండాలి, లేదంటే మూర్ఖత్వమైనా ఉండాలి. మగవాళ్ళు వాళ్ళకి సూసైడ్ చేసుకోవాలి అనిపించినప్పుడు ధైర్యం సరిపోక ఆగిపోతారు. కానీ మగవారిలో ఎవరికైతే ఆల్కహాల్ ఆర్ డ్రగ్స్ అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారో ఈవెన్ వారికి ధైర్యం సరిపోనప్పటికీ ఆ టైంలో మందు తాగడమో లేక డ్రగ్స్ తీసుకోవడమో చేస్తే వచ్చే హై ఫీలింగ్ వల్ల లేని ధైర్యం వచ్చి ఆగిపోయిన వారి సూసైడ్ ని మళ్లీ ట్రై చేస్తారు. ఈ మత్తునందించే అలవాట్లు కూడా మగవారి సూసైడ్ రేట్ పెరగడంలో పెద్ద రోలే ప్లే చేస్తున్నాయి. సమాజం అలవాటు చేసిన కొన్ని పనుల వల్ల ఒక మగాడు వాడికి స్ట్రెస్ వచ్చినప్పుడు దాన్ని ఇంకొకరికి చెప్పుకుని ఆ భారాన్ని దించేసుకోకుండా తనలో తానే కుమిలిపోయి ఆ సఫకేషన్స్ లో సూసైడ్ టెండెన్సీ తెచ్చుకుని ఆత్మహత్య వరకు వెళ్తున్నాడు. ఇందులో ఒక దారుణం ఏంటంటే అబ్బాయిలు ఇలా స్ట్రెస్ వల్లే సూసైడ్ చేసుకున్నారని వాళ్ళు ఏదైనా ఒక సూసైడ్ నోట్ లో రాస్తే తప్ప వాళ్ళు నిజంగా ఎందుకు చనిపోయారు అనే కారణం కూడా చాలా మందికి తెలియదంట. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. మ్యారీడ్ మెన్ ఆర్ కమిటింగ్ మోర్ సూసైడ్స్. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఎన్సీఆర్బీ 2021 లెక్కల ప్రకారం పెళ్లైన లేక రిలేషన్ లో ఉన్న మగవారే ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటున్నారు. 1,00,000 మంది పెళ్లైన స్త్రీలలో 8% మంది మాత్రమే సూసైడ్ చేసుకుంటున్నారు. అదే అబ్బాయిల్లో 24.3% మంది సూసైడ్ చేసుకుంటున్నారు. కేవలం 2021లోనే 81,063 మంది పెళ్లైన మగవారు సూసైడ్ చేసుకున్నారు. కానీ పెళ్లైన ఆడవారు 28,680 మందే సూసైడ్ చేసుకున్నారు. వీళ్ల స్టడీ ప్రకారం ఆడవారి కంటే ఎక్కువ గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్ మగవారికే జరుగుతుందంట. సంపాదన లేదు, బాధ్యత లేదు అని ఇలా రకరకాల సూటిపోటి మాటలతో మెంటల్ గా మగాడు రేప్ కి గురవుతున్నాడు. ఇక్కడ బాధాకరం ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ గురించి ఆడవాళ్ళకి జరిగితే ఎన్నో చట్టాలు సపోర్ట్ గా ఉన్నాయి. లైక్ డౌరీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ 498A, ప్రొటెక్ట్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఆఫ్ 2005 అని. కానీ మన భారత చట్టాలలో అబ్బాయిలకి డొమెస్టిక్ వైలెన్స్ జరిగితే అసలు ఒక్క చట్టం కూడా లేదు. ఎందుకంటే ఈ మేల్ డామినేటెడ్ సొసైటీ మగవాళ్ల మైండ్ సెట్స్ ని ఎలా ప్రిపేర్ చేసింది అంటే అబ్బాయిలని వారి భార్యలు మెంటల్ గా ఆర్ ఫిజికల్ గా హెరాస్ చేస్తే దానిని బయటకు చెప్తే అందరి ముందు లోకు అయిపోతామని, పెళ్లంతో దెబ్బలు తినడానికి సిగ్గులేదురా అని అపహాస్యం చేస్తారని, పరువు అనే గోల్డెన్ ట్యాగ్ పోతుంది అని చెప్తారు. ఇబ్బంది ఏ జెండర్ కి జరిగినా అది ఇబ్బందే కదా అని చూసే స్థితిలో సొసైటీ లేకపోవడం వల్ల కూడా మగవారి ఆత్మహత్యలు చేసుకోవడం బాగా పెరిగింది. పోనీ విడాకులు తీసుకుందామన్నా కూడా అదొక పెద్ద ప్రాసెస్ మన లీగల్ సిస్టమ్ లో. ఒకవేళ విడాకుల వరకు వెళ్ళినా కూడా వాళ్ళకి పిల్లలుంటే పోషణ తండ్రి చూస్తాడు, కానీ పిల్లలు ఉండాల్సింది తల్లి దగ్గరనే రూల్ ఉంది. దానివల్ల భార్య లేక కన్నబిడ్డలు లేక స్ట్రెస్ ఫీల్ అయ్యి సూసైడ్ తప్ప వేరే మార్గం లేని మగవారు కూడా ఉన్నారు. అసలు ఇలాంటి ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి? ఎప్పుడైనా మీకు సూసైడ్ చేసుకోవాలి అనిపించినప్పుడు, మీకు సూసైడ్ తప్ప వేరే దారి లేనప్పుడు, కనబడినప్పుడు ఒక్కసారి మీరున్న ఆ 4 గోడల మధ్య నుండి బయటకు వచ్చి చూడండి. మీ ప్రాబ్లం ని వినే, మీకు ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తులు మీ ఫ్యామిలీలోనో లేక మీ చుట్టూ ఉన్న ఏరియాలోనే ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళతో మాట్లాడండి, మీ స్ట్రెస్ మొత్తాన్ని బయటకు చెప్పండి, డిస్కస్ చేయండి. అప్పుడు మీకు తెలియని భరోసా, ఊరట కలుగుతుంది. లేదు అంటే మీకు అప్పటికున్న ఆర్థిక పరిస్థితి కన్నా ఇంకా తక్కువగా ఉన్న వ్యక్తుల్ని కలవండి. మీకన్నా బాగా సంపాదించే వ్యక్తుల్ని కూడా కలవండి. మీకన్నా తక్కువ సంపాదించే వాడి నుండి మీరు 2 విషయాలు నేర్చుకుంటారు. ఒకటి, వాటితో పోలిస్తే నా పరిస్థితి బెటరే కదా అని. రెండోది, అంత తక్కువ వస్తున్నా కూడా వాటిని బాగానే మేనేజ్ చేస్తున్నాడు కదా అని. అలాగే ఎక్కువగా సంపాదించే వాడి దగ్గర నుండి ఆలోచన విధానాన్ని నేర్చుకోండి. ఆ స్థాయికి వెళ్లే డిసిప్లిన్ నేర్చుకోండి. మీకున్న ఆర్థిక సమస్యలు తీరాలి అంటే మీకు సంపాదించే ఒక మార్గం కావాలి. ఆ మార్గం ఎప్పుడు ఎవరి దగ్గర నుండి ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. నీకున్న సర్కిల్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్ ఇలా అందరినీ నీకున్న స్కిల్ కి తగ్గట్టు వర్క్స్ అడుగు. ఇన్కమ్ రిసోర్సెస్ ని పెంచుకో. అస్సలు మొహమాట పడొద్దు. నీ సర్కిల్లో చిన్నోడి దగ్గర నుండి పెద్దోడి వరకు అందరినీ టచ్ చేయి. అసలు చాలా కాలం నుండి టచ్ లో లేనివాడిని కూడా అడుగు. ఇంతకాలం నుండి టచ్ లో లేను కదా, ఇప్పుడు మాట్లాడితే అవసరం కోసం మాట్లాడుతున్నాను అనుకుంటాడేమో అనే ఆలోచన వద్దు. నీకు నిజంగా అవసరం ఉన్నప్పుడు వాడు గుర్తొచ్చాడు అంటే నీ హార్ట్ లో వాడికి ఒక మంచి ప్లేస్ ఉన్నట్టే కదా. సో అస్సలు ఆలోచించొద్దు. ఇంకా రిలేషన్షిప్ ప్రాబ్లం లో ఉన్నోళ్ళు, కుటుంబంలో గొడవలు ఉన్నోళ్ళు అయితే కూర్చుని మాట్లాడండి. మీ పరిస్థితి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. అసలు మీ నుండి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోండి. అది వాళ్ళకి మీరు ఇవ్వాలి అంటే దానికి ఎంత టైం పట్టిద్ది అనేది వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదు భయ్యా చెప్తే వినే రకాలు కాదంటే ఒకసారి చెప్తే వినకపోవచ్చు, 10 సార్లు చెప్తే వినకపోవచ్చు, ఒక టైప్ లో చెప్తే వినకపోవచ్చు, 10 టైప్స్ లో చెప్తే వినకపోవచ్చు, కానీ 100 సార్లు చెప్తే మేబీ వినొచ్చు కదా. కనీసం ఛాన్సెస్ ఉన్నాయి కదా.
నీ ఫ్యామిలీనే కదా, కొంచెం పేషెన్స్ తో చెప్పుకుంటే తప్పేం లేదు కదా. నీ ప్రాణం కన్నా ఒక 100 సార్లు ఇంట్లో వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేయడం అనేది పెద్ద విలువైందేం కాదు కదా. అలాగే హస్బెండ్స్ ఫినాన్షియల్ గా వీక్ గా ఉన్నప్పుడు వైఫ్ వాడికి ఇచ్చే కొంచెం ధైర్యం అన్నింటికన్నా పెద్ద మెడిసిన్ అయింది. వైఫ్ తో ఫినాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల గొడవ పట్టడం కన్నా ఇప్పుడు నువ్వున్న పొజిషన్ నుండి మంచి పొజిషన్ కి వెళ్ళాలి అంటే అసలు ఏం చేస్తే బాగుంటుంది అనే డిస్కషన్ నీ వైఫ్ తోనే చెయ్యి. మీరు అడిగే ప్రతి ప్రశ్నలో నీ పార్ట్నర్ అంటే నీకు ఎంత ఇంపార్టెంట్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది. నీ సిన్సియర్ ఎఫర్ట్స్ అనేవి నీ పార్ట్నర్ కి అర్థమైనప్పుడు కోపంలో 4 మాటలు అన్నప్పటికీ ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు సపోర్ట్ చేసిద్ది. సో ఫ్రెండ్స్, లైఫ్ లో సిచ్యువేషన్స్, ఛాలెంజెస్ మనల్ని స్ట్రాంగ్ చేయడానికి వస్తాయి కానీ ఫేస్ చేయలేక సూసైడ్ చేసుకోమని కాదు. శంకర్ దాదా ఎంబీబీఎస్ లో ఓడిపోవడం తప్పు కాదురా, చచ్చిపోవడం తప్పు సోదరా అంటారు కదా. పరిస్థితులు ప్రాణం కన్నా ఎక్కువేం కాదు. హ్యాపీనెస్ ని వెతుక్కోకండి, మీరున్న చోటే క్రియేట్ చేసుకోండి. అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ అవే వచ్చేస్తాయి. జై హింద్, థ్యాంక్ యూ.